హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను వేసవికాలం ఎండలకి మన పొట్టకి హాయి మరియు చల్లదనాన్ని ఇస్తూ అన్ని రుచులు కలిసిన పొట్లకాయ రైతా చూపిస్తానండి. ఈ ఎండల్లో ఇది రైస్లోకి అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. పొట్లకాయ ఈ విధంగా చేస్తే స్మెల్ కూడా రాదు. ఇదంటే ఇష్టపడని పిల్లలు కూడా తెలియకుండా తినేస్తారు. ఇది చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఈ పొట్లకాయ రైతా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పొట్లకాయ రైతా చేసుకోవడం కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కల కింద కోసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు పొట్లకాయ తీసుకుని దాన్ని ఇలా మీడియం సైజు ముక్కల కింద కోసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ లేత పొట్లకాయ తీసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుందండి. నేను తీసుకున్నది కొంచెం ముదురు, టైం పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ ముక్కలకంతా సాల్ట్ పట్టేటట్టు కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఐదు నిమిషాలు మగ్గినాక ఇదిగోండి పొట్లకాయ అంతా మగ్గిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర. ఇవి 2 కలిపి 1 నిమిషం ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువ టైం ఉడికించక్కర్లా. కొంచెం పసుపు, ఇవన్నీ కలిపి 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. ఇలా తాలింపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పొట్లకాయ, ఉల్లిపాయ ముక్కలు బాగా ఆరాలండి. ఫుల్గా ఆరినాక అప్పుడు ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని ఇందులో కలుపుకోవాలి. మీకు పెరుగు ఇంకా ఎక్కువ ఇష్టం అనుకుంటే ఎక్కువ కలుపుకోండి. ఈ తాలింపు కూడా కొంచెం ఆరాక ఈ పెరుగులో వేసి అన్నీ కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు కూడా సరి చూసుకున్నాక మన టేస్టీ పొట్లకాయ రైతా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాగే నెక్స్ట్ టైం సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.